మీ మాదేరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము. నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. చంపారు, ప్రవక్తలను చంపారు, ప్రవక్తలను రాళ్లతో కొట్టారు, అవమానించారు, చంపారు. ప్రభు అన్నాడు, కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులబెట్టాడు. మీకా నిలబడి చెప్పాడు, హోషేయ నిలబడి చెప్పాడు, యెషయా నిలబడి చెప్పాడు, ఆమోసు నిలబడి చెప్పాడు. వాళ్ళు చెప్పిందంతా ఇదే. ఈ మధ్య న్యాయం లేదు. నేనేమడిగాను? మూడే అడిగాను. మనుషుడా, ఏ ఉత్తమమో నీకు చెప్పలేదా? నేను నీకు ముందే చెప్పాను కదా. న్యాయమును జరిగించుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి యెహోవా ఎదుట ప్రవర్తి. ఇంతే కదా, నువ్వు మనిషిని కాపాడుకుంటున్నాను అంతే. ఆయన రక్తం చిందించిన ఈ రాష్ట్రంలో లక్షల మంది సేవకులు పడతారు, లక్షల మంది యవనస్తులు లేస్తారు. అంత గొప్ప కార్యం జరిగింది. సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను మీరు గనివారు, అన్యాయముగా మేము చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులారా, మనిషిని హిందువుగా చూడదు, ముస్లింగా చూడదు, క్రైస్తవుడిగా చూడదు, బౌద్ధుడిగా చూడదు. మనిషిని మనిషిగా చూడదు. కష్టమా? చాలా కష్టమే. సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు. ఆకలితో మోకాళ్ళూని సంఘమును పోషించారు. మాకు వాటిని చూపించుటకు క్రీస్తును కొని జీవించారు. మీ జత పరివారము మేము, మీ జాడలో చెడుగత పనికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై
నిజమే కదా, మన దైవ సేవకులు మన కొరకు ఎంతో పాటుపడుతున్నారు. మన జీవితంలో కష్టం వస్తే వారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. మన జీవితంలో బాధలు ఎదురైతే వారు